ఐమాక్స్ లో ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. దర్శకుడు ఆర్ పార్థిబన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు కులం మతం లేదని అధికారికంగా ధృవీకరించే సర్టిఫికెట్ కోసం చెన్నైలో దరఖాస్తు చేశారు. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో తన కులాన్ని ప్రస్తావించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు తనను తీవ్రంగా బాధించాయని, తనకు నిజంగా కులం మతంపై నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్టిఫికెట్ పొందితే సినీ పరిశ్రమలో ఇలాంటి ధృవపత్రం అందుకున్న తొలి వ్యక్తిని తానే అవుతానని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. ప్రభాస్ సినిమాలో నటించడంపై తాను చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై సీనియర్ నటి రాశి స్పందించారు. ప్రభాస్ కు తల్లి పాత్రలో తప్ప మరే ఇతర పాత్రల్లోనైనా నటించడానికి సిద్ధమేనని, సోదరి పాత్ర చేయరని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో ప్రభాస్ అంటే ఇష్టమని, కానీ ఆయనకు తల్లిగా మాత్రం నటించనని రాశి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు. ప్రభాస్ సినిమాలకు గతంలో డబ్బింగ్ చెప్పినా ఆయన్ను కలవలేకపోయారని కూడా ఆమె గతంలో పేర్కొన్నారు. రిషబ్ శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. కాంతారా చాప్టర్ 1 తో హిట్ ను సొంతం చేసుకున్న ఆయన తాజాగా తన సహ నటీనటులను ఇన్స్టాలో అన్ఫాలో చేయటం కన్నడ పరిశ్రమలో చర్చకు దారి తీసింది. రాజ్ బి శెట్టిలతో పాటు నటి రుక్మిణి వసద్ ను రిషబ్ అన్ఫాలో చేశారు. వీరితో పాటు కాంతార వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను కూడా ఆయన అన్ఫాలో చేశారు. దీంతో కొన్ని రోజులుగా కాంతారా టీంలో విభేదాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ను ఆయన అన్ఫాలో చేసినప్పటికీ ఆ సంస్థ అధినేత విజయ్ కిరంగదూర్ ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.